అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ నెట్వర్క్. నేను సిరి. కాక్రోచ్ జనతా పార్టీ అభిజిత్ దీప్కి అయితే తన నిరాహారకి అయితే కాల్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీని ప్రభావం మరి ఎలా ఉండబోతుంది? ఇంతకుముందు పరిస్థితులు ఎలా ఉన్నాయి, మరి ఇప్పుడు ఈ కాల్ ఆఫ్ తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయి అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జియోపాలిటిక్ ఎక్స్పర్ట్ పవన్ శ్రీ హర్ష గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, ఇన్ని రోజులు ఒక రకంగా ఉంది అండ్ ఇప్పుడు ఈ పరిస్థితి అంటే ఎంతో అనుకున్నారు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, ఇది ఇంకా కొనసాగుతుందేమో అనుకున్నారు. కానీ సడన్గా ఈ హంగర్ స్ట్రైక్ని తను అభిజిత్ కాల్ ఆఫ్ అంటే విరమించుకోవడాన్ని ఎలా చూడాలి? ఉండలేకపోయాడు తను. మంచి ఫుడ్ లవర్లో ఉన్నాడు, ఫుడీ కింద ఉన్నాడుగా. మనం చూసాము, ఒక రోజేమో పావు బాజీ తింటే ఒక రోజు కచోరీలు తింటూ పాపం అలా ఉన్న తినే అతన్ని ఒక్కసారి తీసుకొచ్చి అంగస్ట్రైకి కూర్చోబెడితే ఎలా? అందులో వెయిట్ కూడా బాగా గెయిన్ అయ్యాడు కదా మనం వీడియోస్ చూస్తే. సో మంచి ఫుడీ తినడానికి తినకుండా ఉండలేకపోయినట్టు, అందుకని కాల్ ఆఫ్ చేశాడు. ఇది లైటర్ నోట్ అన్న. సీరియస్ నోట్ ఏంటి అంటే, యాక్చువల్గా నిజానికి వీళ్ళకి ధర్నాకి ఒక్క రోజుకే అనుమతి ఇచ్చారు. ఒక్కరోజే. వీళ్ళు 21 రోజులు 22 రోజులు చేశారు. అంటే వీళ్ళు ఇప్పటివరకు చేసినంత ఇల్లీగల్. సరే, అక్కడ కూడా చేశారు. వీళ్ళు ఈరోజు పార్లమెంట్ ముట్టడి చేస్తామన్నారు. ఇప్పుడు మనం మాట్లాడే టైంకి యాక్చువల్లీ 3 లేయర్స్ సెక్యూరిటీ పెట్టే 2 లేయర్స్ దాటేశారు. అంటే ఇంకా వీళ్ళు కనుచూపు మేరలో పార్లమెంట్ ఉంది. ఇంకా ఇప్పుడు వీళ్ళు పార్లమెంట్ ముట్టడి చేస్తామన్నారు. ఏమనంటే డెమోక్రటిక్ రైట్ అది ఇది అని అంటున్నారు. ఈ పార్లమెంట్ ముట్టడి ఎవరైతే చేస్తామన్నారో వాళ్ళు అన్నారు నేపాల్ లాగా మేము చేస్తాము, బంగ్లాదేశ్ లా చేస్తామని అంటున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏం చేద్దామని? ఇది ఎక్కడన్నా డెమోక్రటిక్ రైటా? ఇది ప్రొటెస్ట్ లో అంటే ఏదైనా విధ్వంసం అంతే సృష్టించడానికి కదా, అంతే కదండి. మీరు గమనించినట్టయితే ఈ ప్రొటెస్ట్ స్టార్ట్ అయ్యే ముందర ముస్లిమ్స్ ఇళ్ళకి ఢిల్లీలోను పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్ళి వీళ్ళు ప్యాంప్లెట్లు ఇచ్చారు ఆ రోజు రావాలి అని. ట్రైన్లలో ముంబై నుంచి వచ్చిన వీడియోస్ ఉన్నాయి. ఇదే ప్రొటెస్టర్స్ వీళ్ళని లీడ్ చేసింది ముంబైలో భీమా కోరేగాం అని ఒక ఘటన జరిగింది 2017లో. మోదీ గారిని అసాసినేట్ చేసే దాంట్లో భాగంగా అది 2015 నుంచి 17 ప్రాంతంలో. దాంట్లో యుఏపిఏ కేసులో స్టాన్ స్వామి, ఐ థింక్ వరవర్రావు కూడా దాంట్లోనే ఇరుక్కున్నాడు. బయటకు వచ్చారు ఇప్పుడు వాళ్ళు. జాన్ పోయాడు. వరవర్రావు ఐ థింక్ ఈజ్ అలైవ్ స్టిల్. ఇంకొక అక్యూజ్ ఎవరైతే బెయిల్ మీద ఉన్నాడో అతను ఇప్పుడు మహారాష్ట్రలో లీడ్ చేస్తున్నాడు. యుఏపిఏ ఉండి తను లీడ్ చేస్తున్నాడు అంటే ఈజ్ ఆల్రెడీ బ్రేకింగ్ ద రూల్స్. అంటే వీళ్ళు ఎంతకి తెగించారో మీరు చూడండి. వై ఓన్లీ ముస్లిమ్స్ ఎక్కువ మందికి వీళ్ళు పంపారు అంటే అక్కడ భయాందోళన పరిస్థితులు క్రియేట్ చేయాలనే ఉద్దేశం అంటారా? ఎగ్జాక్ట్లీ. మీరు గనక గమనిస్తే కిందటి 10 రోజుల్లో మీకు 2 రాష్ట్రాల్లోని 2 ఉదంతాలు చెప్తా. ఒకటి, జైషే మొహమ్మద్ టెర్రరిస్టుల్ని గుజరాత్ లో పట్టుకున్నారు. వాళ్ళు ఏంటి కార్పెంటర్ల కింద, వర్కర్ల కింద బతుకుతున్నారు. వాళ్ళు జైషే మొహమ్మద్ అని చెప్పి ATS అరెస్ట్ చేశాక అని తెలియలేదు. మహారాష్ట్రలో కూడా ఇలాగే ఐ థింక్ లష్కర్ వాళ్ళని ఎవరినో పట్టుకున్నారు. ఏమో వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఎవరికి తెలుసు. అంటే ఎవరు సపోర్ట్ ఉందని మీరు అనుకుంటున్నారు? 100% యుఎస్, చైనా. ఒక పక్క యుఎస్ మన మోదీ గారిని ఎవరైనా ముట్టుకుంటే మేము ఉన్నంత వరకు ఒక కవచంలా ఉంటాం, అడ్డుగోడలా నిల్చుంటాం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతుండే. ట్రంప్ గారే డేర్గా అంటే ఒక సభముఖంగానే ఈ మాటలు మాట్లాడారు. అట్లాంటిది ఇప్పుడు ఇలాంటి వాళ్ళకి యుఎస్ సపోర్ట్ చేస్తుంది అంటారా? చెప్పడంలో చేతల్లో చాలా తేడా ఉంటుంది కదండి. మాటలు కోటలు దాటితే చేతలు గడపలు దాటని మన తెలుగులో అన్నట్టుగా మాటలు చెప్పడానికి ఏముంది, ఎన్నన్నా చెప్పొచ్చు. లైటర్ నోట్ ట్రంప్ అన్నదే తీసుకున్నట్టయితే ఎవరు చేసినా మేము ఒప్పుకోము కానీ మేము చేయొచ్చు అని కూడా అనుకోవచ్చుగా. అంటే దాంట్లో ఇంకొక సైడ్ కూడా చూడాలంటారా? అంతే కదా, ఎవరు చేసినా మేము చేస్తే మేమే చేయాలి రెజ్యూమ్ చేంజ్ అన్నట్టుగా. అంటే నేను జోక్గా అంటున్నా. బట్ రాజకీయ నాయకులు ఎక్కడైనా సరే, ఏ ప్రాంతంలో అయినా సరే, ఏ దేశంలో అయినా సరే, ఎవరైనా సరే, వాళ్ళ మాటల్లో చేతల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది. జనాలు దాన్ని ఖచ్చితంగా గమనించాలండి. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే కనుక జెన్సీ ప్రొటెస్ట్ అని వీళ్ళు ఏదైతే చెప్పారో, వీళ్ళు ప్రొటెస్ట్ చేసేటానికి ఇదే జెన్సీ స్కై రూట్ వాళ్ళు మన భాగ్యనగరం వాళ్ళు ఎంత అద్భుతమైన అచీవ్మెంట్ చేశారు ప్రపంచంలోనే. వాళ్ళందరూ ఈ రోజు మెచ్చుకుంటున్నారు. మొత్తం ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. అండ్ వాళ్ళ దాంట్లో ఎవరు కూడా 28కి మించిన వయసుకు మించిన వాళ్ళు ఎవరు లేరు. అంటే అందరూ అది కదా రియల్ జెన్సీ, అది కదా. మీరు ఇక వీళ్ళు ఏం చేస్తున్నారు? తింటున్నారు, పడుకుంటున్నారు, హాయ్ హాయ్ మోదీ మర్జాతు అని చెప్పి, సీతాకే పతి అని, బస్ నామ్ రహేగా అల్లాకా అని చెప్పి ఇదా ప్రొటెస్ట్లో చేయాల్సింది. వీళ్ళ ప్రొటెస్ట్ ఏమో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మొదలైంది. అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? మోదీ రాజీనామా చేయాలి, బంగ్లాదేశ్ లో జరగాలి, రెజ్యూమ్ చేంజ్ జరగాలి, బస్ నామ్ రహేగా అల్లాకా, ఒక ముస్లిం పిఎం కావాలి, సీతాకే పతి అని రాముడిని అవమానించడం, ఆర్టికల్ 370 పెట్టాలనడం, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చే డిమాండ్స్?
అంటే ఇది సోనం వాంగ్చుక్ అరెస్ట్ తర్వాత మోదీ గారి అంశం తెరపైకి వచ్చింది అనుకోవచ్చు కదా? లేదండి, సోనం ముందు వాంగ్చుక్ దాని ముందే ముందు అనలేదు కదా. లేదు ముందు అన్నారు. ఎవరైతే ఉన్నారో కేంద్ర విద్యాశాఖ మంత్రి మాత్రమే తన రిజైన్ చేయాలని చెప్పేసి వాళ్ళందరూ ప్రొటెస్ట్ చేశారు. ఎవరైతే ఈ దీక్షకు వచ్చారో సంఘీభావం ప్రకటించడానికి వాళ్ళు కూడా అన్నారు ఇది ఇక్కడతో ఆపం మేము, మోదీ రాజీనామా వరకు వెళ్ళాలి అని అన్నారు. ఇది సో ఫస్ట్ థింగ్ ఏంటంటే సోనం వాంగ్చుక్ నేను ఆల్రెడీ చెప్పాను దట్ హీస్ ఎ ఫ్రాడ్. సోనం వాంగ్చుక్ తను ఏమీ సైంటిస్ట్ కాదు, తను కనిపెట్టింది ఏమీ లేదు, తను ఏమీ కనిపెట్టలేదు, కనిపెట్టింది తను దొంగలించాడు. తను ఏదైతే కనిపెట్టినన్నాడో అది ఎవరు వాడటం లేదు. పోనీ తను కనిపెట్టింది అయితే కనుక తను పేటెంట్ తీసుకోవాలి, తను అది తీసుకోలేదు. సో ఇంకా తను ఏం కనిపెట్టాడు అంటే కనిపెట్టాడని చెప్పినవి దొంగలించినవని చెప్పినవి ఏమైనా కూడా ఒక్కటే ఒక ఒకటి. సంస్థ అయితే ఉంటది కదా, సంస్థ అనేది ఇప్పుడు ఈయన మీద కేసులైనా పెడతారు కదా, అది అదొక- కూడా అతను ఒక జరగలే. వ్యక్తి అండి, అతను ఒక వ్యక్తి. సాధారణ అయితే తనకు పద్మశ్రీ ఇచ్చింది ప్రభుత్వం, అవును. మన ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది. లద్దాఖ్ లో పేరు కూడా కొంచెం పలకడానికి కష్టం, క్షమించాలి. బట్ దాన్ని సోనం వాంగ్చుక్ పోని కాసేపు మీరన్నదే నమ్ముదాం, ఇలాగా అవ్వాలి కదా అని. సోనం వాంగ్చుక్ ఒక సంస్థ ఉందిగా, తను ఆ సంస్థ మీద పేటెంట్ ఏమన్నా ఉందా? మొన్నటికి మొన్న రేర్ ఎర్త్ మినరల్స్ వాడకుండా రేర్ ఎర్త్ మినరల్స్ ద్వారా ఏవేవైతే పనిచేస్తాయో ఇంజన్లు అవి, అది చేసేది ఒకటి మన ఒక భారతీయ సంస్థ కనుక్కుంది. వాళ్ళు దాన్ని పేటెంట్ తీసుకున్నారు, కనిపెట్టారు కాబట్టి వాళ్ళు పేటెంట్ తీసుకున్నారు. అలా సోనం వాంగ్చుక్ కానీ సోనం వాంగ్చుక్ సంస్థ కానీ పేటెంట్ తీసుకున్నది ఒక్కట్లేదు. ఇంకా తను ఎలాగా సైంటిస్ట్ అయ్యాడు? నెంబర్ 1. నెంబర్ 2, సోనం వాంగ్చుక్ ఒక సాధారణ వ్యక్తి కాదు. కాంగ్రెస్ వాళ్ళ నాన్న కాంగ్రెస్ లో ఎమ్మెల్యే, జమ్మూ కాశ్మీర్ లో మినిస్టర్. తను సాధారణ వ్యక్తి కాదు, అంటే పొలిటికల్ ఇంక్లినేషన్ అక్కడే ఉంది. డిస్పైట్ దట్ 2007లో సోనం వాంగ్చుక్ ని కాంగ్రెసే తిట్టిపోసింది. చైనా వాళ్ళ అవసరాలకి తగ్గట్టుగా సోనం వాంగ్చుక్ వ్యవహరిస్తున్నాడు. అందుకే మరి రాహుల్ గాంధీ గారు స్పందించలేదంటారా? రాహుల్ గాంధీ స్పందించాడుగా, సోనం వాంగ్చుక్ ని ఇలాగా నిరాహార దీక్ష విరమింపజేయడం చాలా అన్యాయం అని చెప్పి. ఏ రాహుల్ గాంధీ అయితే అంటున్నాడో ఇదే రాహుల్ గాంధీ పార్లమెంట్ లో ఈ ప్రొటెస్ట్ చేసే వాళ్ళ గురించి మాట్లాడుతూ, ప్రొటెస్ట్ కూర్చోవడం, హంగర్ స్ట్రైక్ చేసి వాళ్ళు డిమాండ్స్ నెరవేర్చాలంటే కనుక అవ్వదు, ర్యాన్సమ్ తీసుకున్నట్టు, అది కరెక్ట్ కాదని అన్నాడు రాహుల్ గాంధీ. మరి ఇప్పుడు ఈ రాహుల్ గాంధీ ఎలా సమర్థిస్తున్నట్టు? అప్పుడు రాహుల్ గాంధీ వేరు, ఇప్పుడు రాహుల్ గాంధీ వేరా? మనుషులు మారిపోయారు. ఎవరన్నా రాహుల్ గాంధీ ప్లేస్ లో ఇంకా రాహుల్ గాంధీ వచ్చారా? అప్పుడు యూనియన్ హోమ్ మినిస్టర్గా ఉన్న చిదంబరం కూడా ఇదే మాట అన్నారు. ప్రొటెస్టర్స్ గా కూర్చుని హంగర్ స్ట్రైక్ చేసి వీళ్ళవి డిమాండ్స్ అని చెప్పని ర్యాన్సమ్ గా తీసుకోలేరు దేశాన్ని, వీళ్ళు ఇలా చేస్తే మంచి అవన్నీ వింటారని అనుకోకుండా అన్నారు. ఇప్పుడు వీళ్ళే అంటారు వినాలి అని. ఎలా వింటారు? మీరు ఒకవేళ నీటిదే ధర్నా అనుకుందాం కాసేపు, మొన్నటికి మొన్న నీటిదే పరీక్ష అయింది, ఫలితాలు కూడా బయటకు వచ్చాయి. ఎవరు పట్టించుకున్నారండి? ఒక్క అతను బయటకు వచ్చి మళ్ళీ అప్పట్లోనే తప్పు జరిగిందని చెప్పి స్ప్రెడ్ చేశాడు న్యూస్. నేను 5 క్వశ్చన్లే వదిలేశాను, నాకు లెక్క ప్రకారం ఇన్ని మార్కులు కావాలి, కానీ వీళ్ళు ఇంతే వేశారని చెప్పి ఒక ఫేక్ OMR షీట్ చూపిస్తే, అతనిది ఏదైతే ఫిల్ చేసిన ఫామ్ ఉందో, అంటే షీట్, OMR షీట్ NTA బహిరంగపరిచింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ బహిర్గతం చేసి ఇతను వదిలేసింది 5 కాదు 49 వదిలేశాడు అన్నది. అంటే తను అబద్ధం ఎందుకు చెప్పాడు అంటే మళ్ళీ ఇది ఫెయిల్ అయిందని చూపించాలని అనుకున్నాడు. అతను ఒక్కడే అబద్ధం చెప్పాడా, చెప్పించారా? అది కూడా కనుక్కోవాలి కదా, అది కూడా కనుక్కోవాలి. అంటే ఇదేమి కూడా సాధారణమైన గొడవలు కాదు, ఇది ఒక రకంగా ఈ సెషన్ అవ్వకుండా ఉండాలని చూస్తుంది. ఇదేంటంటే వీళ్ళకి 2 ఉన్నాయి. ఒకటి సెషన్ ఎలా అయినా ఆగిపోవాలి. ఇప్పుడు సెషన్ ఆగిపోతే ఇక్కడ ఫస్ట్ మనం పాయింట్ అంటే మీరు 2 చెప్పారు. సెషన్ ఆగిపోవడం వల్ల వీళ్ళకి వచ్చే ప్రయోజనం ఏంటంటారు? ఇప్పుడు బిల్ పాసెస్ గురించి అంటే బిల్ల గురించి కూడా మనం మాట్లాడుకోవాలి దీని తర్వాత ఖచ్చితంగా. ఈ బిల్లుల గురించి వీళ్ళకి ఏమన్నా అంటే ఏమన్నా జరిగే అవకాశం ఉందా? వీళ్ళకి ఏమన్నా నెగిటివ్ ఇంపాక్ట్ పడే అవకాశం ఉందా ఈ బిల్స్ తోని వాళ్ళకి? ఐ థింక్ సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో అనుకుంటా వాయిస్ ఓవర్ వస్తుంది, అల్లు అర్జున్ డౌన్ అంటే ఆ డౌన్ చాలా కాలం కొనసాగింది, ఎయిర్పోర్ట్ లో కారు దిగాను, మా ఇంట్లో ఫ్లైట్ దిగాను, అలా దిగుతూ వెళ్ళిపోయాను. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అలాగే అవుతుంది. FCR ఒప్పుకుంటే డౌన్ 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 డౌన్. BMW తిరిగే వాళ్ళు బైసైకిల్లో తిరగాలి, మ్యారియట్లో తిరిగే వాళ్ళు సత్రంలో పడుకోవాలి, మెస్సుల్లో తినాలి, అక్కడికి వచ్చేస్తారు. ఇప్పుడు సోనం వాంగ్చుక్ ఎవరైతే మనం మాట్లాడుకున్నామో ఆ సోనం వాంగ్చుక్ కి కూడా NGO ఉంది, దాని FCR లైసెన్స్ రద్దయింది, ఫారెన్ ఫండింగ్ వస్తుంది, ఇల్లీగల్ వాటికి వాడుతున్నాడు. సో ఇప్పుడు FCRA బిల్ ఇక్కడ రాబోతుంది పార్లమెంట్ సెషన్లో, వీళ్ళు పెట్టారు, అది పాస్ అయ్యేది ఉంది. ఈ పాస్ అయ్యేది ఉంటే వీళ్ళు దీన్ని వ్యతిరేకిస్తున్నారు విపక్ష పార్టీలన్నీ. దీన్ని విపక్ష పార్టీలతో పాటు ఎవరు వ్యతిరేకిస్తున్నారు? US-లో అమెరికన్స్, డెమోక్రాట్స్, రిపబ్లికన్స్, అక్కడ చర్చ్ వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇక్కడ మన దేశంలోని విపక్ష పార్టీలన్నీ అమెరికాకి వత్తాసపడేవి, అయితే అమెరికాకి లేకపోతే చైనాకి. దేశం వంతు తీసుకుని మాట్లాడే పార్టీలు ఎక్కడున్న నేతలు ఉండుండొచ్చు కానీ పార్టీలు అయితే లేవు.
ఎవరు లేరు దేశం వైపు తీసుకునేవాళ్ళు. అందుకే మనకి మొన్నటి వరకు మన దేశం ఇలా ఉంది. సో ఇప్పుడు వీళ్ళందరికీ ఎఫ్సిఐల లైసెన్సులు రద్దు అయితే మన దేశంలో 16,000 ఎన్జిఓలు ఉన్నాయి. మోదీ గారు వచ్చిన తర్వాత సుమారు ఐ థింక్ 22,000 ఎన్జిఓలు రద్దు అయ్యాయి 12 పుష్కర కాలంలో. అయినా 16,000 ఎన్జిఓలు ఉన్నాయి. ఇప్పుడు కనుక ఈ స్ట్రింజెంట్ లా తీసుకొచ్చినట్టయితే ఇంకెన్ని వేల ఎన్జిఓలు రద్దు అవుతాయో. రద్దు అవ్వడం ఒకటి, వాళ్ళ ఆస్తులన్నీ వీళ్ళు జప్తు చేసేయచ్చు. ఆస్తులు జప్తు చేస్తే వాళ్ళకి ఎకనామిక్ బ్యాక్ బోన్ ఏదైతే ఉందో దాన్ని వీక్ చేసినట్టేగా. ఇప్పుడు సోనం వాంగ్చుక్ కూర్చున్నాడండి ఇక్కడ, వీళ్ళు ధర్నాకి ఒక టెంట్ వేసారు, అన్ని చేశారు, ఫుడ్ పెడుతున్నారు. అభిజిత్ దీప్కే రోజు 5 స్టార్ హోటల్కి వెళ్తాడు, స్నానం చేస్తాడు, అక్కడ తినేసి వస్తాడు, మళ్ళీ ఇక్కడ తింటాడు. అతని 5 స్టార్ హోటల్ బిల్ ఎవరు కడుతున్నారు? అతనికి కార్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? అక్కడ అంతమందికి ఫుడ్ ఎవరు పెడుతున్నారు? అక్కడ 10 మందే ఉండొచ్చు, 100 మందే ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు, ఫుడ్ అయితే వస్తుంది కదా, ఎవరు పెడుతున్నారు? ఇప్పుడు 10 మందికి ఫుడ్ పెట్టాలి అంటేనే ఎంత ఖర్చు అవుతుందో మనకి తెలుసు. 100 మందికి ఫుడ్ అంటే అది ఇంకెంత ఖర్చు అవుతుంది? అది కూడా 4 పూట్ల 3 పూట్ల కాదు. టిఫిన్ పెడతారు, లంచ్ పెడతారు, స్నాక్స్ పెడతారు, దాని తర్వాత డిన్నర్. అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరు ఫండింగ్ చేస్తున్నారు? ఒకవేళ ఇలాంటివే కనుక భవిష్యత్తులో జరిగి అది ఎఫ్సిఆర్ఏ దాని అండర్లో ఉన్న ఒక ఎన్జిఓ అయినట్టయితే దాని లైసెన్స్ వద్ద వాళ్ళ ఆస్తులన్నీ జప్తు అవుతాయి. అది ఒకవేళ యుఎస్ బ్యాకింగ్ ఉన్నదో ఏమన్నా ఉన్నాయనుకోండి, వాళ్ళందరూ ఎక్స్పోజ్ అవుతారు. అండ్ మన దేశానికి ఒక రకంగా పట్టి పీడించే ఒక చీడపురుగు ఏమన్నా ఉందంటే ఎన్జిఓలు అండ్ ఈ మిషనరీ యాక్టివిటీస్, ఇస్లామిక్ యాక్టివిటీస్ చేసేవి. ఇప్పుడు మీరు చూసుకుంటే క్యాథలిక్ బాడీస్ వెళ్ళి ఏకంగా అమిత్ షా గారిని కలిశారు. అమిత్ షా గారిని కలిసి మీరు దీన్ని వెనక్కి తీసుకోవాలి, మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేస్తారంటే అమిత్ షా గారు చెప్పారు, ఎఫ్సిఆర్ఏ ద్వారా ఎంతైతే నిధులు వస్తాయో దాంట్లో కేవలం 10% కదా మీ బాడీస్కి వచ్చేది, మిగిలిన 90% కదా మేము అడుగుతున్నది. గుమ్మడికాయ దొంగంటే భుజాలు అనుకున్నట్టుగా మిమ్మల్ని ఎందుకు మీరు లక్ష్యంగా చేసుకున్నాం అనుకుంటున్నారు. అంటే దీన్ని బట్టి తెలుసో తెలియక ఎఫ్సిఆర్ఏ ద్వారా ఎక్కువగా ఇప్పటివరకు డబ్బులు తెచ్చుకున్నది క్రిస్టియన్ ఆర్గనైజేషన్సేనా? వీళ్ళే తెచ్చుకున్నారా? వీళ్ళు చెప్పడం ద్వారా అదే వస్తుంది కదండి. సో అంటే ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ చేయండి, ఇప్పుడు మనం చదివాము చాలా చోట్ల. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మామూలుగా బాపట్లలో ఇది వరకు హిందూస్ ఉండేవాళ్ళు, ఇప్పుడు తర్వాత ముస్లిమ్స్గా క్రిస్టియన్స్గా చాలా మంది మారారు. ఆ ఇంటి ముందర యేసు సిలువ అన్ని. ఎప్పుడైతే ఎవరైతే ఎస్సీలు ఎస్టీలు మతం మారుతారో వాళ్ళకి ఇంకా అది వర్తించదు అనేసరికి అవన్నీ వెళ్ళిపోయాయి. ఆ సిలువలు ఏవైతే ఉంటాయో అవన్నీ వెళ్ళిపోయాయి. బైక్ మీద ఓం నమ శివాయ, జై శ్రీరామ్ అన్నీ వచ్చాయి. అంటే వీళ్ళది ఎంతగా వీక్ అయిపోతుందో చూడండి ఆ తీర్పు వల్ల. అండ్ ఇప్పుడు ఎఫ్సిఆర్ఏ కూడా తెస్తున్నారు. అంటే వీళ్ళు ఏదైతే కన్వర్ట్ చేయాలో అది వీళ్ళకి దెబ్బ తగులుతుంది కదండి. వీళ్ళు కన్వర్ట్ ఎందుకు చేయాలనుకున్నారు? కన్వర్ట్ అయిన తర్వాత వాళ్ళు ఎవరు దేశభక్తులుగా ఉండరు, వాళ్ళని అలా నూరిపోస్తారు. సో అంటే డెమోగ్రఫీ మార్చడమే కాకుండా ఈ దేశంలో ఉన్న వాళ్ళని ఈ దేశానికి వ్యతిరేకంగా చేసే ప్రక్రియని ఒక రకంగా కేంద్రం ఆపుతోంది. అంటే ఇది అంతిమంగా ఎవరికి లాభం చేకూర్చుతుంది? చైనాకి, యుఎస్కి. సో ఇప్పుడు వాళ్ళు అందుకే దీని ద్వారా ఫండింగ్ చేస్తున్నారు. ఇది ఎలా అయినా సరే పాస్ అవ్వకుండా ఉండాలి అంటే ఈ పార్లమెంట్ రద్దు అవ్వకూడదు. ఒకవేళ దీని ద్వారా ఇంకా గొడవలు జరిగేది మోదీ దిగేంత వరకు వస్తే బోనస్సే ఇద్దరికి బోనస్సే. ఏదైనా ఓకే, ఇప్పటివరకు ఆగిందా ఫైన్. ఒకవేళ మోదీ దిగేంత వరకు వస్తే అది ఇంకా ఫైన్. ఇది వీళ్ళ కుట్ర. ఇంతవరకు సోనం వాంగ్చుక్ ఏదైతే ప్రొటెస్ట్ చేస్తారో అది బీజేపీ మీద ఎట్లాంటి ఇంపాక్ట్ పడలేదంటారా? దేశ రాజకీయాల మీద పడదండి. సిఏఏ యాంటీ హిందూ ప్రొటెస్ట్ అన్నప్పుడు చాలా మంది అన్నారు మోదీ గారు ఇంకా దిగిపోతారు ప్రభుత్వం, ఇంత గొడవలు అవుతున్నాయి, ఆయన వచ్చే ఎన్నికల్లో ఆయనకి చాలా చెడ్డగా చూపిస్తున్నారు. దాని తర్వాత బీహార్ ఎన్నికలు జరిగాయి. ఏం ప్రభావం పడింది? ఎన్డీఏ గెలిచింది. సో కాల్డ్ ఫార్మర్స్ ప్రొటెస్ట్ జరిగిన తర్వాత ఉత్తరప్రదేశ్ గెలవడం కష్టమని అన్నారు. మోదీ గారు గెలిచారు కదా ఉత్తరప్రదేశ్, యోగి గారు గెలిచారు. ఈ 2024 ఎలక్షన్స్ తర్వాత ఇంకా బీజేపీ వేవ్ అయిపోయింది, మోదీ గారు వేవ్ అయిపోయిందని అన్నారు. హర్యానా గెలిచారు, మహారాష్ట్ర గెలిచారు, ఢిల్లీ గెలిచారు, బీహార్ గెలిచారు, బెంగాల్ గెలిచారు, అస్సాం గెలిచారు, పుదుచ్చేరి గెలిచారు. సో ఏదైతే ఇదంతా ఈ వేవ్ అంతా కూడా సోషల్ మీడియాకే పరిమితం అవుతుంది. ఇప్పుడు ఈ సిజేపీ ఇది కూడా సోషల్ మీడియాకే పరిమితం. ఎవరన్నా ఇక్కడ కూడా మన దగ్గర ప్రొఫెసర్ కింద ఉన్న చాలా మంది వెళ్ళి సమర్థించినంత మాత్రాన అదేమి వాళ్ళకి అంతగా జనాల్లోకి వెళ్ళింది అనుకోలే. ఆ ప్రొఫెసర్ది క్రెడిబిలిటీనే ఈ రోజు ప్రశ్నార్థకంగా మారింది కదా. ఆ ప్రొఫెసర్ క్రెడిబిలిటీనే రోజు ప్రశ్నార్థకంగా మారింది. ఇంకా ప్రకాష్ రాజ్ అలియాస్ ప్రకాష్ డానియల్ రాజ్ గురించి మాట్లాడదామా? తనకే ఒక రకంగా తను ఎంత ఫ్రాడో బయటపడింది. ఇంకా సో ఇలాంటి ఫ్రాడ్లు, ఇలాంటి 420లు అందరూ కలిసి చేసే ప్రొటెస్ట్కి జనాలు ఎందుకు మద్దతు ఇస్తారు? మీకు ఈరోజు అభివృద్ధి జరుగుతోంది, స్కై రూట్ లాంటి సంస్థలు వచ్చాయి.
నార్మల్గా మనకు హైడ్రోజన్ ట్రైన్ మొన్న లాంచ్ చేశారు, మెట్రోలు వస్తున్నాయి, ఉపాధి ఎక్కువ అవుతుంది, స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ పెరుగుతుంది. ఇవన్నిటి మధ్యలో యుఎస్ ఫండింగ్, చైనా ఫండింగ్తో చేస్తున్న వాళ్ళు కూర్చుని మీరు ఇవన్నీ ఇలాంటి చేసే వాళ్ళని తప్పించాలి అని చెప్పే వీళ్ళు చేస్తారని జనాలు అర్థం చేసుకోలేదని అనుకున్నట్టయితే ఇది ఇంకా వీళ్ళు అదే అంటున్నాను కదా, వీళ్ళు ఒక భ్రమలో ఉంటున్నారు. వీళ్ళు జనాలని భ్రమలో గురి చేయట్లేదు, వీళ్ళే భ్రమలో ఉంటున్నారు. అది చేసే ప్రక్రియలో అది పనిచేయకపోవడంతో ఫ్రస్ట్రేషన్ వీళ్ళ మీద వీళ్ళు ఉపయోగించుకుని వీళ్ళే భ్రమలో ఉన్నారు. ఎస్ మేము సక్సెస్ అయిపోయాము, మేము ప్రొటెస్టులు చేసేస్తున్నాము, ఇంకా మోదీ గారు దిగిపోతారని వీళ్ళ భ్రమల్లో ఉంటున్నారు వీళ్ళు. వాస్తవంగా మీరు చూసుకున్నట్లయితే దీని ప్రభావం ఏమీ లేదు. వీళ్ళు ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కూర్చున్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసేస్తారండి, వీళ్ళు అంతటితో ఆగుతారన్న గ్యారంటీ ఉందా? సరే, నీటిది జరిగింది, నేను కాదని అనను, నేను ఫస్ట్ నుంచి అన్నా తప్పు జరిగింది. 12 మంది యువకులు దేశ భవిష్యత్తు ప్రాణాలు కోల్పోయారు, దాన్ని ఎవరు తప్పు పట్టారు. దానికే రాజీనామా అడిగితే పెహల్గామ్ అనేది హోమ్ మినిస్ట్రీ ఫెయిల్యూరేగా, గృహమంత్రి ఫెయిల్యూరేగా, మరి ఎవరు కూడా అమిత్ షా గారు రాజీనామా ఎందుకు అడగలేదు? మరి లెక్క ప్రకారం అడగాలి కదండి అమిత్ షాది. బాలాసోర్ ఒడిశాలో ట్రైన్ ఘటన అయినప్పుడు అశ్విని వైష్ణవ్ గారు రాజీనామా ఎవరు అడిగారు? ఆయనది కూడా రాజీనామా చేయడానికి పట్టుబట్టాలి కదా. అంటే వీళ్ళు చేసే తప్పు ఇన్ని జరిగినాయి, వీటన్నిటిని కూడా మీరు ఎందుకు పాయింట్ చేయట్లేదు, వీటి గురించి కూడా మీరు ప్రొటెస్టులు చేయాలంటున్నారా? కరెక్ట్, చేయండి, కూర్చోండి అందరూ. వీళ్ళు ఎందుకు అవి పట్టించుకోవడం, వీళ్ళు ఎందుకు అవి చేయట్లేదు అంటే అమిత్ షాని ఖచ్చితంగా ఎవరు తప్పిస్తారు? ఆయన ఎవరు తప్పిస్తారు? సో ఎడ్యుకేషన్ మినిస్టర్ని తప్పించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి చేస్తున్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ని తప్పించాలని నెపంతో వీళ్ళు మొదలు పెట్టారు. ఎందుకంటే రీసెంట్గా నీట్ వచ్చింది కాబట్టి, దానికి ఎడ్యుకేషన్ మినిస్ట్రీనే ఉంది కాబట్టి వాళ్ళని బలిపశువుల్ని చూస్తున్నారు. ఎవరైతే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారిని అందరూ తిట్టిపోస్తున్నారో వీళ్ళు మర్చిపోతున్నది ఏంటంటే మోదీ గారికి ఒక ఓటు బ్యాంక్ తయారు చేయడంలో ధర్మేంద్ర ప్రధాన్ గారి పాత్ర ఉందండి. ఈ రోజు మనం మోదీ గారికి స్ట్రాంగ్ ఓటు బేస్ ఎవరు అంటే మహిళలు అంటాం, పేదవాళ్ళు అంటాం. వీళ్ళకి ఎందుకు వేస్తున్నారు అంటే చెప్పే రకరకాల కారణాలు ఒక కారణం ఏంటి, వీళ్ళకి గ్యాస్ వస్తుంది, ఎల్పిజి గ్యాస్ వస్తుంది. వరకు కట్టెల పొయ్యి మీద చేసుకునే వీళ్ళకి ఇప్పుడు మంచి ఒక గ్యాస్ వస్తుంది, ఒక సిలిండర్ వస్తుందని అంటారు. దాంతో వీళ్ళ జీవనం మారింది, వీళ్ళ ఆరోగ్యం బాగుపడింది కట్టెల పొయ్యి లేకపోవడం వల్ల అనేది ఇలాంటివన్నీ చెప్తారు. ఇది ఎవరి ద్వారా జరిగింది? పెట్రోలియం మినిస్ట్రీ ద్వారా జరిగింది. ఆ పెట్రోలియం మినిస్టర్ అప్పుడు ఎవరండి? ధర్మేంద్ర ప్రధాన్. ఆయనను ఉజ్వల మ్యాన్ అని అంటారు. సో అంటే ఎవరైతే నేను ప్రశ్నిస్తున్నారో ఆయన క్రెడిబిలిటీని ఒకసారి వాళ్ళు ఇది కూడా చూడాలి. సో నెంబర్ 1. నెంబర్ 2, వీళ్ళు ధర్మేంద్ర ప్రధాన్నే లక్ష్యంగా చేసుకోవడానికి ఒక కారణం ఏంటంటే ఆయన ఆధ్వర్యంలో, ఆయన మినిస్ట్రీ ఆధ్వర్యంలో ఒక గుణాత్మకమైన మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మనము చదువుకున్నప్పుడు పుస్తకాల్లో తీస్తే ముఘల్స్ గురించి ఉండేది, ఆర్ఎస్ఎస్ గురించి చెడుగా ఉండేది, సబర్మతి గొడవది ఒక వక్రీకరణ జరిగేది ఉండేవి. ఇప్పుడు పాఠ్య పుస్తకాల్లో అవన్నీ తీసేశారు, ఎన్సీఆర్టీ నుంచి అబద్ధాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసేశారు. మనది ఏదైతే నిజం ఉందో అది పెడుతున్నారు. ఇప్పుడు మీరు మొక్కై వంగందే మానవ వంగున అని మన తెలుగులో అంటారు. అంటే చిన్నగా ఉన్నప్పుడే విషబీజాలు నాటారు. మీరు అన్ని నెగిటివ్ విషబీజాలు నాటితే ఆ పిల్లాడు యువకుడు అయ్యే టైంకి అతనికి దేశం మీద ఏం భక్తి ఉంటుంది? అతను దేశ వ్యతిరేకంగానే ఆలోచిస్తారు. అయితే ఇక్కడ ఏమైనా యాంటీ నేషనల్ ఇన్వాల్వ్ అవ్వాలి, లేకపోతే ఫారెన్ వెళ్ళిపోయి ఉండాలనుకుంటాడు, తనకి దేశం మీద భక్తి ఉండదు. అదే మీరు ఇప్పుడు రియాలిటీని కనుక మీరు ఈ పాఠ్య పుస్తకాల్లో పెట్టినట్టయితే ఈ దేశాన్ని చదివి తను అనుకుంటాడు ఇంత గొప్పదా. ఇప్పుడు ఏదైతే మనం కోల్పోయామో అది తలుచుకుంటే దీనికోసం నేను ఏమన్నా చేయాలనుకుంటాడు. దాని తర్వాత తను ఎడ్యుకేషన్కి వచ్చేసరికి ఎడ్యుకేషన్ నుంచి వచ్చిన తర్వాత తను ఉద్యోగం చేయాలా, బిజినెస్ పెట్టాలా, ఏం చేయాలనుకుంటే తనకు ఉపాధి అవకాశాలు ఉన్నాయి. దాని ద్వారా ఏంటి, తను పని చేయాలనే కష్టం పనిచేసి దేశాభివృద్ధికి తన వంతు పాత్ర ఉంటుంది. అంటే ఒక యువకుడు, ఒక మనిషి దేశాభివృద్ధికి తను తెలియకుండానే తను కాంట్రిబ్యూట్ చేయాలంటే దాని బీజం చదువుకునే వయసులో పడాలి. ఆ చదువుకునే వయసులో పడే బీజాన్ని ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ గారు నాటుతున్నారు. అంటే ఆయన ఎంత కీలక పాత్ర పోషిస్తున్నారో, ఆయన మంత్రిత్వ శాఖ ఎంత కీలకమైనదో ఒక్కసారి ఆలోచించండి. అందుకే ఇంత ప్రొటెస్ట్ జరుగుతున్నా కూడా, ఎంతమంది చనిపోయిన తర్వాత కూడా చాలా గట్టిగా నిల్చున్నారా? మేము అట్లాంటివి అయితే మేమైతే తనకి చేంజ్ చేయం, తన ప్లేస్ని ఎవరు రిప్లేస్ చేయాలి, తను అట్లానే ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉంటారని చెప్పేసి అంతే. అంటే ఇప్పుడు ఈ రోజు వీళ్ళు వచ్చి కూర్చున్నారు కాబట్టి మార్చారు అనుకోండి, రేపు ఇంకొకళ్ళు వచ్చి కూర్చుంటారు, వాళ్ళని మార్చేస్తారా? రేపు ఇంకొకళ్ళు వచ్చి లేదు మాకు వీళ్ళు వద్దని అంటారు.
అంటే ఇంక మార్చుకుంటూ అంటే పోతే అంత ఈజీగా మార్చమని ఎవరు అడగరు కదా సార్. ఇప్పుడు ఏదన్నా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఇదో ఈయన హయాంలో, ఈయన శాఖలో ఇట్లాంటివి కొనసాగుతూనే ఉన్నాయి. సో, మాకు ఇతను వద్దు. మాకు మాకు అర్హులైన వాళ్ళు కావాలి. మమ్మల్ని చూడాలంటే అర్హత ఉండాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ చాలామంది విద్యార్థులు ఇలాంటి పేపర్ లీక్ వల్ల చనిపోతున్నారు. వాళ్ళ కుటుంబానికి చాలా తీరని అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళని రిజైన్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు కదా. ఇప్పుడు మీరు ఏవైతే అన్నారో అవన్నీ అక్షర సత్యాలండి, ఎవరు కాదన్నారు. కానీ మార్పు జరిగింది కదా, జరుగుతోంది, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కదా. నేను అదే చెప్తున్నా. నీట్ మళ్ళీ వచ్చిందండి. ఎంత నీట్ ఫెయిల్యూర్ బయట పెట్టిన ఇంతమంది నీట్ సక్సెస్ అయినప్పుడు ఇప్పుడు ఎవరు బయటకు వచ్చారు? అసలు తెలిసింది ఎంతమందికి నీట్ రిజల్ట్ వచ్చింది? ఎంతమందికి తెలిసిందండి? అంటే అది బాగా జరిగినట్టే కదా. ఏదైతే తప్పు జరిగిందో తప్పుని సరి చేసినట్టే కదా. అది కదా మంత్రి చేయాల్సింది. ఒకటి తప్పు జరగగానే రాజీనామా చేస్తే తను తప్పును ఒప్పుకుని రాజీనామా చేసినట్టు కాదు, తప్పించుకుంటున్నట్టు కదా. అంటే తను ఏదైతే తప్పు జరిగిందో ఆ భారాన్ని నెక్స్ట్ వచ్చే వాళ్ళ మీద నెత్తినేసినట్టు. అది కాదు కదా ఒక మంత్రి చేయాల్సింది, ఒక నేత చేయాల్సింది. అది తప్పు జరిగితే ఆ తప్పుని సరిదిద్దాలి. సరిదిద్దేదంతా ఫుల్ ప్రూఫ్ అయిన తర్వాత అప్పుడు బాధ్యతని ఇంకొకళ్ళకి ఇవ్వాలి, ఇంకా మంచిగా చేయాలి. రాజీనామా చేస్తే తప్పు ఒప్పుకున్నట్టే కాదు, తప్పించుకున్నట్టు. కానీ ఇంతకుముందు దీనికి బాధ్యత అంటే ఇట్లాంటివి జరిగినప్పుడు బాధ్యత వహిస్తూ చాలా మంది రాజీనామాలు చేశారు అని చెప్పేసి గత కాలంలో, ఇంతకుముందు కాలంలో. సో ఇప్పుడు కూడా ఇలాంటివి అంటే ఒక చేయాలి ఉదాహరణ ఏమన్నా చెప్తారా? అంటే అప్పట్లో లాల్ బహదూర్ శాస్త్రి గారితో తీసుకున్నాం. మీరు ట్రైన్ చెప్తున్నారు. లాల్ బహదూర్ శాస్త్రి గారిని అందరూ గౌరవిస్తారు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఎంత నిరాడంబరంగా ఉన్నారు అనేది అందరికీ తెలిసిందే. సో దాన్ని ఎవరు తప్పుపడ్డారు. ఆయన ఉన్న 7.5 కాలంలో ప్రధానమంత్రిగా ఆయన ఎంత చేయగలరో ఆయన అంతా చేశారు. దాన్ని కూడా ఎవరు తప్పు పట్టట్లేదు. కానీ అసలు ఈ రాజీనామా చేయడం అనేది ఆయన మొదలు పెట్టకుండా ఉండాల్సిందని నా వ్యక్తిగత అభిప్రాయం. ఎందుకంటే రైల్వే మంత్రిగా రాజీనామా చేశారు. దాని తర్వాత రైల్వేస్ లో వచ్చిన రిఫార్మ్స్ ఏంటండి? ఏం జరగలేదంటారా? నిజంగా అప్పుడే జరిగినట్టయితే కనుక ఈ పాటికి బుల్లెట్ ట్రైన్ మన దగ్గర రన్ అవ్వాలి కదా. చైనా మనకంటే తరువాత అభివృద్ధి దిశగా వెళ్ళింది, కానీ చైనాలో ఇప్పటికీ బుల్లెట్ ట్రైన్లు ఉన్నాయి. మన దగ్గర ఇప్పటికీ బుల్లెట్ ట్రైన్ లేదు ఫర్ ద రికార్డ్. కానీ అంటే ఇప్పుడు దాని గురించి మాట్లాడితే మనం ఇప్పటికీ కూడా బ్రిటిష్ వేసిన రైల్వేస్నే మనం అంటే వీటినే యూజ్ చేస్తున్నాం. మరి ఏం జరిగినట్టే కదా. అప్పటి నుంచి వెళ్ళి ఇప్పటికి ఈ రోజుకి కూడా దాదాపు 70 సంవత్సరాల పైన కూడా మనం ఇంకా ఇవే యూజ్ చేస్తున్నాం. అంటే వైఫల్యం ఎక్కడ అంటారు? ఎక్కడ జరిగిందంటారు? ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడం. నేను అదే కదా అంటున్నాను. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఈ రోజు మనకు వందే భారత్ వచ్చింది. ఇప్పుడు వచ్చింది వందే భారత్. అది ఇప్పుడే నిజానికి ప్రభుత్వం ఎందుకు చేసింది? 70s లో మనకి ఎందుకు లేదు? ఇందిరాగాంధీ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్, ఆవిడ డిస్పోజల్ అన్నీ ఉన్నాయి కదా. ఆవిడ ఎందుకు చేయలేదు? ఇందిరాగాంధీ 2004 to 2014 వీళ్ళు వన్ ఆఫ్ ద పవర్ఫుల్. మనకు తెలిసిందే ఎవరు నడిపారు ప్రభుత్వాన్ని. వాళ్ళ హయాంలో ఎందుకు ఏమీ రాలేదు? చిత్తశుద్ధి లేదు. సో ఇప్పుడు ఏంటంటే మోదీ గారు పెట్టే ఒక్కొక్క మంత్రికి అకౌంటబుల్ చేస్తున్నారు ఆయన్ని. మీరు బాలాసోర్ ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారికి ఎలా అయితే ఆయన హయాంలో ఒక ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది, అలాగే అశ్విని వైష్ణవ్ గారు రైల్ మినిస్ట్రీలో ఉన్నప్పుడు బాలాసోర్ ట్రైన్ యాక్సిడెంట్ జరిగింది. దాని తర్వాత ఆయన రాజీనామా కాదు, ఇది జరగకుండా ఏం చేయాలంటే కవచ్ అనే ఒక సిస్టమ్ తేవాలి. దాన్ని మొత్తం వైటల్ చేయాలి. అంటే అన్ని చోట్ల ఎక్స్పాండ్ అవ్వాలి, ప్రతి చోట కవచ్ ఉండాలని ఆయన అది చేస్తున్నారు. అలాగే ఇప్పుడు అమిత్ షా గారిది పెహల్గాం జరిగిన తర్వాత రాజీనామా చేయడం కాదు, పెహల్గాం మరోసారి జరగకుండా ఏం చేయాలి అంటే బార్డర్ ఫెన్సింగ్ జరగాలి, ఇల్లీగల్స్ని ఐడెంటిఫై చేయాలి, దాని తర్వాత సెక్యూరిటీ పెంచాలి, మ్యాపింగ్ జరగాలి, డ్రోన్స్ వాడాలి. అది చూస్తున్నారు. పేపర్ ఫెయిల్యూర్ అయిందా? పేపర్ ఫెయిల్యూర్ అయితే కనుక నువ్వు మళ్ళీ ఏం చేయాలి? పేపర్ ఫెయిల్యూర్ అవ్వకుండా ఉండాలంటే ఓకే ట్రాన్స్పరెన్సీ తేవాలి, అధికారుల్లో తేవాలి, ఇవన్నీ జరగాలి. చేశారు. ఒక నేత ఇంకొక నేతకి చెప్పేటప్పుడు చేయాల్సినది కదా. తప్పు జరిగితే స్కూల్లో పిల్లల్లో కొట్టినట్టు కొట్టారు కదా. ఆ తప్పు జరగకుండా ఏం చేయగలవు మళ్ళీ? ఇప్పుడు నేను అన్నది తప్ప అండి? ధర్మేంద్ర ప్రధాన్ గారు మళ్ళీ సక్సెస్ఫుల్ గా చేశారు కదా. ఇంకా రిఫార్మ్స్ తేవాలి, నేను కాదని అనట్లేదు, బట్ ఆయన ప్రయత్నిస్తున్నారు కదా. మనకి ఇప్పుడు మనకి బ్యూరోక్రాట్స్ అనేవాళ్ళు మనకి ఎంత పెద్ద అడ్డంకి అంటే, ఇప్పుడు ఈ నీట్గా దేందోనే యాక్చువల్గా కోర్టులో కేసు నడుస్తుంది, ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి సంబంధించింది టు బీ ప్రిసైజ్. ఆ కోర్టులో మినిస్ట్రీ తరఫున అధికారులు హాజరవ్వాలి, వాళ్ళు హాజరే అవ్వలేదు. నిర్లక్ష్యం. కొంతమంది అధికారులు ఏంటంటే ఇప్పుడు మీరే అన్నారు మంత్రిని రాజీనామా చేయించవచ్చు, లేకపోతే గనక వాళ్ళు ఓడిపోతారు. ఇలా అధికారులకు అకౌంటబిలిటీ ఏదండి? వాళ్ళు రిటైర్ అయ్యేంత వరకు ఉంటారు.
అది మనమే వింటూ ఉంటాం. మంత్రి అనేవాడు 5 ఏళ్లకు ఒకసారి వస్తాడు, మినిస్టర్ అనేవాడు 5 ఏళ్లకు ఒకసారి వస్తాడు, IPS లో IAS రెగ్యులర్ పర్మనెంట్. 60 సంవత్సరాలు అంటే అంటే 30 ఇయర్స్ తప్పు ఉంటారు. చేయని ఒప్పు చేయని ఏమన్నా చేయని వాళ్ళు అడిగేవాళ్ళు లేరు, ప్రశ్నించేవాళ్ళు లేరు. ఇప్పుడు అలాంటి అధికారుల వల్లే కదా నీట్ ఫెయిలియర్ అయింది. నీట్ నిజానికి ధర్మేంద్ర ప్రధాన్ వల్ల జరగలేదు, కిందనున్న అధికారుల వల్ల జరిగింది. అంటే అధికారులు ఎవరో నిజంగానే ఇది జరగాలి అని కోరుకుని చేసి కూడా ఉండొచ్చు. అంటే ఇలాంటివి ఇప్పుడు బయటకు వచ్చినాయి, ఇవి అసలు ఇంకా బయటికి రానివి ఎన్నో ఉన్నాయి. అసలు ఏంటి అనేది ఇప్పుడు దేశ భవిష్యత్తు ఇప్పటి పౌరుల మీద, నేటి బాలలు రేపటి పౌరులు అని అంటారు, ఈ పౌరుల మీద ఆధారపడి ఉంది. అలాంటి పౌరుల భవిష్యత్తు ఇట్లా పేపర్ లీక్ల వల్ల ఎంతవరకు సురక్షితం? దీనివల్ల ఎంతమంది 100% చదివే కాదు వాళ్ళు కదండి. చదివే వాళ్ళు అయిపోతుంది. 100% కాదు కదా. ఉమ్, అందుకే కదా మా NDP ద్వారా వేరే వాటి ద్వారా మార్పులు తేవాలి అంటే కనుక అందరూ సహకరించాలి. ఈరోజు బ్యూరోక్రాట్స్ వాళ్ళు ఏ మినిస్ట్రీలో అయితే ఉన్నారో ఆ మినిస్ట్రీ తరఫున వాళ్ళు కోర్టుకు హాజరవ్వాలి, వాళ్ళు హాజరే అవ్వట్లేదు. సో ఇంత ఇంత అంటే ఇదంతా కూడా దీప్కేకి తెలియట్లే అంటారా? అసలు మరి ఇక్కడ మనం ప్రశ్నించాల్సింది గవర్నమెంట్తో పాటు ఈ వీళ్ళని కూడా మనం ప్రశ్నించాలి. దీని వెనకాల వీళ్ళు కూడా ఉంటారు, ఎందుకంటే అధికారుల చేతిలో కూడా ఉంటుంది ఎంతో కొంత అనేది. మరి వాళ్ళని ప్రశ్నించాలి అనుకోలేదా? వాళ్ళకి అది వీళ్ళ రాదా? లక్ష్యము ట్రాన్స్పరెన్సీ తేవడం, న్యాయం జరగడం కాదు కదండి. వీళ్ళ లక్ష్యం ప్రభుత్వాన్ని మార్చడం, వీళ్ళ లక్ష్యం మోదీ గారిని దించడం, వీళ్ళ లక్ష్యం అభివృద్ధిని ఆపడం, వీళ్ళ లక్ష్యం భారత్ పూర్వవైభవం రాకుండా ఉండడం, అది వీళ్ళ లక్ష్యం. అలాంటప్పుడు వీళ్ళు వేరే నిజమైన దొంగలను ఎందుకు పట్టుకుంటారు? ఇప్పుడు మోదీ గారు చేసేది ఏంటంటేనండి, మోదీ గారు అందరికీ తెలిసిన RSS స్వయం సేవక్ అని ఆయన ఎప్పుడు చెప్పుకుంటారు. RSS ప్రార్థన అని అంటారు, అందరూ లాస్ట్ కి పాడతారు. దాంట్లో ఒక లైన్ వస్తుంది, పరం వైభవం నేతు మేతత్ స్వరాష్ట్రం అని. పూర్వ వైభవం ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి తెప్పించాలి భారత్కి అనేది అందులో ఒక లైన్ వస్తుంది. మోదీ గారు ఇప్పుడు అదే చేస్తున్నారు. ఏదైతే మనం వైభవం కోల్పోయామో వైభవం తిరిగి రావాలి భారత్కి, ఆ దిశగా అడుగులు వేయాలి. ఆ దిశగా అడుగులు వేసే దాంట్లో దీప్కే లాంటి వాళ్ళు, కొంతమంది బ్యూరోక్రాట్స్ ఇలాంటి వాళ్ళు అడ్డంకులు ఉంటారు. మినిస్ట్రీలో చేంజ్ చెయ్యాలి అని చెప్పి మినిస్టర్ చెప్తే, ఆ మినిస్టర్ చెప్పినా సరే కొంతమంది అధికారులు వినరు. మాకు సాక్ష్యాలు చూపియండి అని అడుగుతారు. సాక్ష్యాలు చూపిస్తే మేము ఆలోచిస్తామని అంటారు. ఇలాంటి ఉదంతాలు ఉన్నాయి మన దగ్గర. ఒక ఉదాహరణ చెప్తాం. మనోహర్ పారేకర్ గారు డిఫెన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు రఫేల్ డీల్ అయింది. రఫేల్ డీల్ అవుతూ ఐ థింక్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అయిన తర్వాత జరిగే ప్రక్రియ నాకు అంత గుర్తులేదు. పిఎంఓకిను డిఫెన్స్ అధికారులకి మధ్య కూడా పిఎంఓ చెప్పేది డిఫెన్స్ అధికారులు వినట్లేదు. జస్ట్ ఇమాజిన్, మనోహర్ పారేకర్ గారు ఇంటర్వ్యూన్ అయ్యి వాళ్ళని తిట్టాల్సి వచ్చింది. ఏం చేస్తున్నారు మీరు? ఇదంతా అఫీషియల్ ద హిందూలో కవర్ అయింది. ఇది మన ఏం చేస్తున్నారు మీరు, చెప్పించేయండి అని చెప్పి అనాల్సి వచ్చింది. ఈ రోజుకి కూడా మన దగ్గర డిఫెన్స్ ప్రొక్యూర్మెంట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాళ్ళు చేయరు, బ్యూరోక్రాట్స్ చేస్తారు. పోరాడే వాళ్ళు చెయ్యాలా? ఏసీ రూమ్లో కూర్చుని బ్యూరోక్రాట్స్ డిసైడ్ చేయాలి ఏది మంచిది కాదని. అంటే బ్యూరోక్రాట్స్ కి ఎంత పవర్ ఉందో చూడండి. ఈ వ్యవస్థ మార్చాలని మీరు అన్నారు కదా, అకౌంటబిలిటీ తేవాలి, దీప్కే ఎందుకు ప్రశ్నించడం లేదని. సో ఈ అకౌంటబిలిటీ తేవాలని మోదీ గారు థర్డ్ టర్మ్ లో లాటరల్ ఎంట్రీ ఒకటి తెచ్చారు. అంటే ఏంటి అంటే, కొన్ని ఉన్నత పదవులకి బ్యూరోక్రాట్స్ లో ఎవరైతే కార్పొరేట్ కంపెనీలో హై పొజిషన్ లో రిటైర్ అయిపోయి ఉంటారో వాళ్ళని తేవాలని. ఎందుకంటే కార్పొరేట్ కంపెనీలో నచ్చకపోయినా ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక డిసిప్లిన్ ఉంటుంది. సో అది బ్యూరోక్రసీలో లేదు కదా, దానికి తేవాలని లాటరల్ ఎంట్రీ తీసుకొస్తే అందరూ వ్యతిరేకించారు. దానికి కులం అంట కట్టారు. ఎస్సీలకి ఎస్టీలకి ఎవరైతే రిజర్వేషన్ ద్వారా వస్తారో వాళ్ళకి ఇవన్నీ రాకుండా ఉండడానికి మోదీ ప్రభుత్వం చేస్తుందని చెప్పి వీళ్ళు తీసుకురావడంతో మోదీ గారు వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. మేబీ లాటరల్ ఎంట్రీ వచ్చి ఇలాంటివి జరుగుండేవి కాదేమో. అంటే ఇప్పుడు ఆపిన దాంట్లో ఇప్పుడు అభివృద్ధి జరగకుండా ఆపుతున్నది ప్రభుత్వమా విపక్షాలా? సో ఏంటంటే వీళ్ళకి ఆ మోదీ గారిని వ్యతిరేకించే క్రమంలో, బీజేపీ గెలవకుండా ఆపే క్రమంలో వీళ్ళు దేశానికే వ్యతిరేకంగా అయిపోయారు. చంద్రముఖి సినిమాలో రజనీకాంత్ డైలాగ్ ఉంటుంది, గంగ చంద్రముఖిలా లించుంది, చంద్రముఖిలా మాట్లాడింది, చంద్రముఖిలా మారిందని. వీళ్ళు మోదీ గారిని వ్యతిరేకించే క్రమంలో తెలియకుండానే వీళ్ళు దేశానికే వ్యతిరేకంగా అయిపోయారు, యాంటీ నేషనల్స్ అయిపోయారు. ఈరోజు ఏమనంటే మోదీ గారు ఒక్కరే బీజేపీ ఒక్కటే నేషనలిస్ట్ పార్టీ, వేరేవి కాదా అంటే ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినవి ఎన్డీఏ తరఫున పాకిస్తాన్ వాళ్ళు ప్లే చేసి ఇదిగో మేము చెప్తున్నది నిజమని ప్రూవ్ చేశారు. రాహుల్ గాంధీ మాట్లాడిన వాళ్ళు వాడారు. ఆపరేషన్ సింధూర్లో వాళ్ళు చెప్తున్నది నిజం, భారత్ చెప్తుంది అబద్ధం అని వాళ్ళు ప్రపంచానికి చూపించడానికి
పాకిస్తాన్ వాళ్ళు మాట్లాడింది కదా, రాహుల్ గాంధీ మాట్లాడింది చూపించారు. ఈ రోజు నేషనలిస్ట్ గా జమ్మూ కాశ్మీర్ లో ఎన్సీ పార్టీ ఏం మాట్లాడుతోంది, ఆర్టికల్ స్టేట్హుడ్ అని. మనకి తెలిసిందే, వాళ్ళ పార్టీ ఎంపీ అంటాడు నాకు ఆర్టికల్ 370 కావాలని అంటాడు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సిక్కింని మొన్న సపరేట్ గా మాట్లాడారు, ఒక స్పోక్స్ పర్సన్. డిఎంకే వాళ్ళు మనకి తెలిసిందే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుందో. కమ్యూనిస్టులు మనకి తెలిసిందే, వాళ్ళు అసలు చైనాని తప్ప వాళ్ళు ఇంకా ఏ పార్టీని వాళ్ళు నమ్మరు, వాళ్ళే అంటారు అది. సో ఇలాంటి పార్టీలన్నీ విపక్షంలో ఉన్నప్పుడు వీళ్ళు దేశభక్తులను నమ్మడానికి ఏముంది? ఈ రోజు మీరు భారతీయులేనా? అదేం క్వశ్చన్ అడుగుతున్నా. పక్కా. ఓకే, మీకు వందే మాతరం పాడడంలో ఏమైనా అభ్యంతరం ఉందా? ఎందుకు ఉంటది? జనగణమన ఉండదు. షూర్. షూర్. ఇప్పుడు వీళ్ళు ఇది ఖచ్చితంగా, అంటే దీన్ని ఎవరైతే ఒక రకంగా అఫెన్స్ గా చేస్తారో, తప్పు చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకునేలా ఒక బిల్లు తెస్తున్నారు. దాన్ని విపక్షాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి అంటే, వందే మాతరం పాడాలి అంటే ముస్లిమ్స్ ఒప్పుకోరు. అందులో వాళ్ళకి వీళ్ళు జనగణమన కూడా ఒప్పుకోరు. నిజానికి వీళ్ళు జనగణమన కూడా ఒప్పుకోరు. ఎందుకంటే వీళ్ళు మేము ఆ ప్రొఫెట్ తప్ప మేము ఇంకెవ్వరిని నమ్మమని అంటారు. అండ్ ఇదే వీళ్ళు పాకిస్తాన్ జిందాబాద్ అనొచ్చు. మీరు గమనించారా? మన దేశంలో ఉన్న ముస్లిం ఎంపీలందరూ ఎవరైతే భారత్ మాతాకి జై అనమంటే అనరో, పాకిస్తాన్ జిందాబాద్ అనడానికి వస్తుంది, ప్యాలెస్తీన్ గురించి మాట్లాడడానికి వస్తుంది, కానీ భారత్ గురించి మాత్రమే మాట్లాడారు. అంటే నిజంగా వీళ్ళు చెప్పేది అదేనా, లేకపోతే భారత్ మీద ఉన్న వీళ్ళకి ద్వేషమా? అండ్ ఇలాంటి వాళ్ళ కోసం ఈరోజు కాంగ్రెస్ జనగణమనను వందే మాతరం గురించి తెస్తున్న బిల్లుని వ్యతిరేకిస్తున్నారు. అంటే కాంగ్రెస్ నిన్ను విపక్షాలని మరి మనం ఏమనాలి? వాళ్ళు ఎవరి వైపు ఉన్నట్టు? కేవలం ఓటు బ్యాంక్ అపీజ్మెంట్ పాలిటిక్స్ లో దేశానికి వ్యతిరేకంగా వెళ్తున్నారు అంటే అదేమన్నా తప్ప అండి అది? సో ఇలాంటి వాళ్ళని పెట్టుకుని రోజు మనం దేశం నడుస్తాం. మన దేశంలో బీజేపీని వ్యతిరేకించే పార్టీతోని ఉండి మనం నడవట్లే. కానీ దేశంలో ఉన్న యువత ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే మీరు అన్నట్టు జెన్జీ చాలా వరకు మనం చూస్తే వీళ్ళ వెనక ఈ ఎవరైతే సోనం వాంచుకే కావచ్చు, అభిషేక్ దీప్కే కావచ్చు, వీళ్ళ వెనక వీళ్ళు కనిపిస్తున్నారు కదా, యువత ఎక్కువ వాళ్ళని నమ్మినట్టు. సోషల్ మీడియాలో నేను అదే అన్నానండి. మీకు ఒక ఉదాహరణ చెప్తా. 2024లో ఎలక్షన్ అప్పుడు ఇందాక మీకు అన్ని చెప్పాను నేను, బీజేపీ ఇంకా ఇది అయిపోయింది అది అయిపోయింది. 2024 ఎలక్షన్ అప్పుడు అందరూ నిజానికి బీజేపీకి 400 వస్తుందని నమ్మారు. ఎవ్రీవన్, అంటే బీజేపీ సమర్థించే వాళ్ళు ఇంక్లూడింగ్ విపక్షంలో ఉన్న చాలా మంది కూడా వీళ్ళు కొట్టేస్తారు 400. ఎందుకు? సోషల్ మీడియాలో నరేటివ్ ఆ రేంజ్ లో నడిచింది. వాస్తవం వచ్చేసరికి ఏంటో మన అందరికీ తెలుసు, 240 వచ్చింది. సోషల్ మీడియాలో ఎవరన్నా నడపచ్చు అండి, సోషల్ మీడియాలో ఏదన్నా నడపచ్చు. సోషల్ మీడియాలో వచ్చే ఫాలోయింగ్ చూసుకుని వీళ్ళు గ్రౌండ్ లో ఉంది అనుకుంటే అది చాలా పప్పులో కాలేసినట్టు. సోషల్ మీడియా అనేది వేస్ట్ అంటారా మరి? ఎందుకంటే సోషల్ మీడియాని ఈరోజు రాజకీయంగా వాళ్ళది చూపెట్టుకోవాలి అనుకుంటే, వాళ్ళ పబ్లిసిటీ చేయాలి అనుకుంటే వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ సోషల్ మీడియా అని చెప్పేసి చాలామంది పొలిటీషియన్స్ వాళ్ళ సభలలో వాళ్ళు ప్రసంగించారు. సోషల్ మీడియాని చాలా బాగా వాడుతున్నారు, ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పేసి చాలామంది వాళ్ళ పేర్లను కూడా మెన్షన్ చేశారు. మీరు వచ్చి మాత్రం సోషల్ మీడియాలో చాలా రాంగ్గా నడుస్తుంది, సోషల్ మీడియా వరకే అది హైప్ కనబడుతుందని మీరు అంటున్నారు. అది నేను సోషల్ మీడియా వాడద్దు అని అనలేదు. సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో హైప్ వస్తుందండి. సోషల్ మీడియాలో నేను ఇప్పుడు ఎందుకన్నానంటే, సోషల్ మీడియా హైప్ అని చెప్పి అది ఎవరైనా నడపచ్చు కదా. అమెరికా నుంచి కూడా ఎవరన్నా పొగడచ్చు, యుఎస్ ఆస్ట్రేలియా నుంచి పొగడచ్చు, యూకే నుంచి పొగడచ్చు, న్యూజిలాండ్ నుంచి పొగడచ్చు. భారత్ లో ఓటర్లు దాన్ని నమ్ముతున్నారా? అది కదా ముఖ్యం. అది నడపాలి అంటే ఎక్కడ నువ్వు గ్రౌండ్ లోకి వెళ్ళాలి. కొన్నిసార్లు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారంటే, రాహుల్ గాంధీ వీడియో రన్ చేసి రాహుల్ గాంధీ వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చాయి, లైక్స్ వచ్చాయి, మోదీ గారి దానికంటే అని అంటారు. వాళ్ళ సోషల్ మీడియా దాంట్లో ఆ బబుల్లో బతికినంత కాలం వాళ్ళని యాక్చువల్గా నేను వాళ్ళు అందులోనే ఉండాలనుకుంటా. నేనైతే పర్సనల్ గా అదే కోరుకుంటా. నేను వాళ్ళని అస్సలు తిట్టా, వాళ్ళు బయటకు వస్తానంటే వ్యతిరేకిస్తా, అస్సలు కాదు. అందులోనే ఉండండి మీరు, దాంట్లోనే సోషల్ మీడియాలోనే మీరు రాహుల్ గాంధీని పీఎంగా డిక్లేర్ చేసుకోండి, లేకపోతే ఇంకెవరైనా ప్రెసిడెంట్గా హోమ్ మినిస్టర్గా వాళ్ళని డిక్లేర్ చేసుకోమనండి. గ్రౌండ్లో ఎంతమంది వాళ్ళని సమర్థిస్తున్నారు అనేది కదా ముఖ్యం. ఈ రోజు మీరు ఎవరైతే ఈ అభిజిత్ దీప్కేతో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా సగం మంది ఆప్ వాళ్ళు ఉన్నారు. సరే, ఆల్రెడీ అభిజిత్ దీప్కే ఆప్తో రిలేటెడ్ అసోసియేటెడే కాబట్టి. కాంగ్రెస్ స్టూడెంట్ యూనియన్ అండ్ ఎన్ఎస్యుఐ ఉంది, ఎస్ఎఫ్ఐ ఉంది, ఏఐఎస్ఏ ఉంది, కమ్యూనిస్ట్దే, వీళ్ళందరూ ఉన్నారు మోస్ట్లీ. అండ్ నిజంగానే జనాల సమర్థన అంత ఉన్నట్టయితే వీళ్ళు ట్రైన్లో ఎందుకు వేరే ఎకో సిస్టమ్ వాళ్ళు రప్పిస్తున్నారు? ఒక సెక్షన్ వాళ్ళని ఎందుకు రప్పిస్తున్నారు?
ఇంటింటికి వెళ్ళి హిందువులను అడగట్లేదే వీళ్ళు రమ్మని, ఒక సెక్షన్ వాళ్ళనే బయటికి రమ్మని అడుగుతున్నారు. ఎందుకంటే గొడవలు చేయాలంటే వీళ్ళకి ఒక్క సెక్షనే కావాలి. అందుకే అమిత్ షా గారు ఏంటంటే డెమోగ్రఫీ బిల్లు తెస్తుంది. అందుకే అమిత్ షా గారు SIR చేస్తుంది. అందుకే ఎందుకు అంటే మీరు అడిగారు ఇప్పుడు పార్లమెంట్ సెషన్ ఎందుకు వీళ్ళు చేయాలనుకుంటున్నారు. నేను ఇందాక మీకు కారణాలు ఏం చెప్పానంటే బిల్స్ గురించి చెప్పాను. బ్రాడర్ పర్స్పెక్టివ్ ఏంటంటే మోదీ గారు ఉండకూడదు. ఎనీవే మోదీ గారు ప్రాణాలతో ఉండకపోయినా వాళ్ళకి మంచిదే. నేను ఇది ఎందుకు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చానంటే ఇప్పుడు మీరు ఏదైతే CJP ప్రొటెస్ట్ మాట్లాడుతున్నారో ఇక్కడ హాయ్ హాయ్ మోదీ మర్జాతు అని అంటున్నారు. హాయ్ హాయ్ మోదీ మర్జాతు అని. షేక్ హసీనాని ఒకవేళ గనక మన వాళ్ళు వాళ్ళు కనుక అక్కడ ఇంటి నుంచి తప్పించకుండా ఉంటే షేక్ హసీనాని చంపేసి ఉండేవాళ్ళు. వీళ్ళు ఇప్పుడు ఏమనుకుంటున్నారు, బంగ్లాదేశ్ లాంటిది జరగాలి, నేపాల్ లాంటిది జరగాలి అని అంటున్నారు. అంటే వీళ్ళ లక్ష్యం ఏంటి, కేవలం ప్రభుత్వం మార్పిడేనా లేకపోతే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కూడా ఏమన్నా చెయ్యాలి అన్న. సో ఇవన్నీ జరుగుతున్నాయి అంటే ఫారిన్ ఫండింగ్ ఒకటి. సరే ఫారిన్ ఫండింగ్ వస్తుంది కానీ అది ఇక్కడ ఎవరికి వాడుతున్నారు, ఇల్లీగల్గా వచ్చిన చాలా మంది కూడా ఉన్నారు కదండి. ఇక్కడ ఈరోజు ఒక సెక్షన్ నేను ఏదైతే చెప్పానో వాళ్ళ ఇంటికే వెళ్ళి ఎందుకు చెప్తున్నారు, వాళ్ళనే ట్రైన్లలో ఎందుకు తెస్తున్నారు అంటే వాళ్ళు ఎవరు అసలు, ఇక్కడ పుట్టిన వాళ్ళేనా, ఇక్కడ లీగల్సేనా ఇల్లీగల్సా, ఎవరు వాళ్ళు, ఇప్పుడు ఇవన్నీ తెలుసుకునే ప్రక్రియ కదా జరుగుతుంది. SIR జరుగుతుంది, మనం చూసాం SIRలో ఎంతెంత మంది ఫేక్ ఓటర్స్ అయిపోతుందో. దాని తర్వాత డెమోగ్రఫీ బిల్లు డెమోగ్రఫీ కమిటీ కూడా అమిత్ షా గారు వేశారు. ఆ డెమోగ్రఫీ కమిటీలో IASలు ఉన్నారు, IPSలు ఉన్నారు, దాని తర్వాత షామికా రవి గారు ఉన్నారు, చీఫ్ ఎకానమిస్ట్, వీళ్ళందరూ ఉన్నారు. అంటే వీళ్ళది ప్లానింగ్ ఎంత మెటిక్యులస్ ప్లానింగ్ ఉందంటేనండి మీరు ఒకసారి గమనించండి. అమిత్ షా గారు దీంట్లో IPSని పెట్టారు. అంటే మామూలుగా ఇంత వాస్ట్ది ఉన్నప్పుడు నేషనల్ లెవెల్లో ఉంటారు, IASలు IPSని ఎందుకు పెట్టారు అండ్ ఇదే IPSలో వీళ్ళు కింద అంటే IPSలోనే వీళ్ళు SPలు ఉంటారుగా. అమిత్ షా గారు మొన్ననే బార్డర్లో SP బార్డర్ డిస్ట్రిక్ట్స్లో ఎవరైతే SPలు ఉంటారో వాళ్ళందరితో మీటింగ్ పెట్టారు. అమిత్ షా గారు పెట్టి డెమోగ్రఫీ చేంజ్ ఎలా అవుతుందో మీరు స్టడీ చేయండి అన్నారు. అంటే వీళ్ళు ఎన్ని లేయర్స్లో వర్క్ చేస్తున్నారు చూడండి, పైనుంచి కింద వరకు. మీరు ఇమాజిన్ చేయండి, ఒక డిస్ట్రిక్ట్ SPతోని సాక్షాత్ యూనియన్ హోమ్ మినిస్టర్ డెమోగ్రఫీ గురించి మాట్లాడుతున్నారు అంటే అది ఎంత సీరియస్ సబ్జెక్టు. ఎందుకంటే డిస్ట్రిక్ట్ SPలు అంటే బార్డర్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళతోనే అమిత్ షా గారు కలిసారు. వాళ్ళు అక్కడ బార్డర్ డిస్ట్రిక్ట్ దాటితేనే కదా వాళ్ళ కంట్రీ మొత్తం స్ప్రెడ్ అయ్యేది. సో ఎంతో కొంత వాళ్ళకి తెలిసే ఉంటుంది. వాళ్ళే లొంగిపోయి పంపించారా, వాళ్ళే ప్రలోభపడి పంపించారా, వాళ్ళు పంపించాల్సి వచ్చినా పంపించకుండా వాళ్ళు ఆపారా, ఎనీవే వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా. అది ఎలా వాళ్ళు కారణం అవుతున్నారు అక్కడ నుంచి వచ్చేవాళ్ళు అనేది తెలిస్తే SPల ద్వారా, దాని ద్వారా వీళ్ళకి డెమోగ్రఫీ కమిటీలో ఉన్న వాళ్ళు ఒకటి ఏదైతే చేయాలో వాళ్ళు నెసెసరీ థింగ్ చేయొచ్చుగా. అంటే అమిత్ షా గారు ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం, 2029లో మళ్ళీ BJPనే వచ్చింది. ఈసారి ఇంకా బంపర్ మెజారిటీతో వచ్చింది. ఇమాజిన్ ఒకవేళ మనం చూసాం బెంగాల్ గెలిస్తేనే ఎంతమంది రోహింగ్యాలు ఇల్లీగల్ బంగ్లాదేశ్లు వెళ్ళిపోయారు. ఈ 3-4 ఏళ్ళలో ఇంకెంతమందిని పంపించవచ్చండి, ఎంతమందిని పంపించవచ్చు. 2029లో ఇంకా ఏమన్నా భారత్కి మంచి జరిగే బిల్లు కనుక తెచ్చినట్టయితే వీళ్ళు వ్యతిరేకించాలంటే అప్పుడు సంఖ్య ఎంత తగ్గిపోతుంది, నెంబర్ 1. నెంబర్ 2, నిజంగానే గనక ఈ బిల్లు మంచిది కాకపోయినట్టయితే మీరు ఒక వర్గం వాళ్ళని ఎందుకు పిలుస్తున్నారు, మీరు ఒక వర్గం వాళ్ళనే పిలవక్కర్లేదు, మీరు అందరినీ రమ్మనాలి కదా. ఇంటింటికి వెళ్ళి హిందువులను కూడా అడగాలి కదా, ఎందుకు ఒక్క వర్గాన్నే పిలుస్తున్నారు మీరు. ఎందుకంటే ఆ ఒక్క వర్గమే గొడవలకి ముందర ఉంటుంది. ఎందుకంటే ఆ ఒక్క వర్గమే దేశంలో ఒక రకంగా మనకి ఏదైతే ఒక విషం చిమ్ముతున్నారో ఆ ఒక వర్గమే చేస్తుంది. ఈ రోజు మీరు చూసుకున్నట్టయితే కొంతమంది ముస్లిం లీడర్సే దీన్ని చుట్టూ తిరుగుతున్నారు, అభిజిత్ దీప్కే చుట్టూ. వీళ్ళు యోగేంద్ర యాదవ్తో ఉండేవాళ్ళు. యోగేంద్ర యాదవ్ మనకి తెలిసిందే, ఏ ధర్నా జరిగితే ఆ ధర్నాకు వచ్చి కూర్చుంటాడు యోగేంద్ర యాదవ్. అండ్ యోగేంద్ర యాదవ్ని క్లియర్గా డీప్ స్టేట్ సోరోస్ వాళ్ళు నడుపుతారు. అంటే దీన్ని బట్టి మనకి ఇందులో డీప్ స్టేట్ ఉందని ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి. అందరూ వీళ్ళే ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, రాహుల్ గాంధీ ఉండనే ఉన్నారు, అరవింద్ కేజ్రీవాల్ ఇస్ డీప్ స్టేట్ అసెట్, దాంట్లో మనకి ఎటువంటి డౌట్ లేదు. సో ఎట్ ఎనీ కాస్ట్ ఏంటంటే వీళ్ళకి ఇప్పుడైతే బిల్స్ పాస్ అవ్వకూడదు, లేదంటే ప్రభుత్వం పడిపోవాలి. ఎందుకంటే ఒక్కసారి బిల్స్ పాస్ అయ్యి ఈ సెషన్ ఇలాగే అయినట్టయితే నెక్స్ట్ ఇయర్ వచ్చే అసెంబ్లీ ఎలక్షన్స్ నేను మీకు ఆల్రెడీ చెప్పా, యూపీ గెలుస్తుందన్న, మణిపూర్ గెలిచే అవకాశం ఉంది, గెలిస్తే అద్భుతం.
ఉత్తరాఖండ్ గెలిచే అవకాశం ఉంది. కానీ ఇవి ముఖ్యం కాదు. అస్సలైన ముఖ్యమైన రాష్ట్రం పంజాబ్. ఎందుకంటే బెంగాల్ ఎంత ముఖ్యమైనది అంతే ముఖ్యమైనది పంజాబ్. ఐ థింక్ మనం ఇక్కడే ఒకసారి చర్చించుకున్నాం అది. సో పంజాబ్లో మన కన్వర్షన్ యాక్టివిటీస్ ఎలా జరుగుతున్నాయో కూడా మనం చూసాం. సర్దార్లే మేరా యశు యశు ఎలా చూస్తున్నారు. అండ్ ఇప్పుడు FCRA ద్వారా వాళ్ళదే ఆగుతుంది. అక్కడ ఉన్న వాళ్ళకు కూడా అడ్డుకట్టపడుతుంది. అండ్ మోదీ గారు చాలా అగ్రెసివ్గా అక్కడ క్యాంపెయినింగ్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో కాంగ్రెస్ అంతర్గత కలహాలతో వచ్చే సూచనలు కనిపించటం లేదు. సత్లజ్ సినిమా గురించి నేను మాట్లాడా. అదొక యాంటీ నేషనల్ సినిమా, అంతా కరెక్టే. కానీ ఆ సినిమాలో వాళ్ళు ఎవరిని లక్ష్యంగా చూసుకున్నారు, ఒక రకంగా కాంగ్రెస్ బ్లూ స్టార్ అవన్నీ అనేసరికి అందులో అది ఎవరిని చూపించినట్టు కాంగ్రెస్నే కదా. సో యాక్చువల్గా ఆమ్ ఆద్మీ పార్టీ మీద వ్యతిరేకత వచ్చిన తర్వాత అది కాంగ్రెస్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. కానీ అంతర్గత కలహాలు సత్లజ్ లాంటి సినిమాతో కాంగ్రెస్ కూడా ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. సో ఇంకొక ఉన్న ఆల్టర్నేటివ్ ఏంటి, శిరోమణి అకాలీదళ్. శిరోమణి అకాలీదళ్ మనం బెంగాల్లో టీఎంసీ ఎలాంటి ఒక అరాచక పాలన చేసిందో అలాంటి అరాచక పాలన శిరోమణి అకాలీదళ్ చేస్తుంది. సో శిరోమణి అకాలీదళ్ని స్వీకరించారు. ఇంకా మిగిలి ఉన్న ఒకే ఒక ప్రత్యామ్నాయం ఏంటి, బీజేపీ. పొరపాటున గనక బీజేపీ గనక పంజాబ్లో వచ్చినట్టయితే ఇంకా వీళ్ళు ఏదైతే కన్వర్షన్స్ చేయాలనుకున్నారో, ఏదైతే డెమోగ్రఫీ చేంజ్ చేయాలనుకున్నారో అది ఇంకా అసాధ్యం. ఎందుకంటే సిక్కులది గనక రియల్గా వాళ్ళు హిందూస్లో పార్టీనే చూపిస్తే సిక్కులు ఇంకా మైనారిటీలోకి రారు కదండి. మనం గతంలో మాట్లాడుకున్నట్టుగా 1870s కదా క్యాస్ట్ సెన్సస్ సిక్కుల్ని సపరేట్ చేసింది, దాని ముందు వరకు లేదుగా. అంటే బ్రిటిషర్లు చేసింది లెక్క ప్రకారం నిజానికి కాంగ్రెస్ అధికారం 1947లోనే వాళ్ళని సరిచేయాలి. వాళ్ళు సరిచేయకపోవడంతో అది ఇక్కడ వరకు వచ్చింది. ఎంత అంటే మన దేశ సార్వభౌమత్వానికి అది ఒక ప్రమాదంగా మారింది. ఒకవేళ బీజేపీనే కనుక ఇది సరిచేసింది అనుకోండి, అంటే జస్ట్ ఇమాజిన్ కొన్ని దశాబ్దాలు అంటే కొన్ని శతాబ్దాలు, ఇన్ఫాక్ట్ ఇస్లామిక్ ఇన్వేషన్ మొదలైనప్పటి నుంచి ఏ భారత్లో అయితే ఖండం చేసి వీళ్ళు లక్ష్యంగా చేసుకుని ఒక సివిలైజేషన్ ఎండ్ చేయాలనుకున్నారో, ఈ రోజు ఆ సివిలైజేషన్ ఎండ్ అవ్వకపోగా ఆ సివిలైజేషన్ స్ట్రెంగ్తెన్ అవుతుంది. సో అది వీళ్ళది కంప్లీట్లీ రివర్స్ అయిపోయింది. ఇదంతా ఎందుకు జరుగుతోంది, మోదీ గారు అధికారంలో ఉన్నారు కాబట్టి. సో ఏం జరగాలి ఇప్పుడు, ఇదంతా ఆగాలి అంటే మోదీ గారిని అధికారంలోంచి దించాలి. హుక్ ఆర్ క్రూక్. ఒకవేళ నార్మల్గా ఆయన అవ్వట్లేదు, జనాలు దింపట్లేదు ఆయన్ని, ఆయనకి ఎలక్షన్స్లో ఆయనకు అన్ని సీట్లు ఇస్తున్నారు. సో ఇంకా ఎలా దించుతారు, గొడవలు చేయాలి, గొడవలు సృష్టించాలి. నిజానికి ఇప్పుడు ఏదైతే వీళ్ళు జెన్సీ ప్రొటెస్ట్ అన్నారు నేపాల్లో కానీ బంగ్లాదేశ్లో కానీ, అవి రియల్గా జనాలు అందరూ రాలేదు కదండి. మీరు ఈరోజు మరి అధికారం గెలిచారు కదా అని అంటే షేక్ హసీనా పార్టీని పోటీనే చేయనివ్వకుండా ఉంటే అదేం ప్రజాస్వామ్యం. షేక్ హసీనా పార్టీ పోటీ చేయకుండా సెకండ్ ఉన్న వాళ్ళు ఫస్ట్ వచ్చేసారు ఆటోమేటిక్గా, అసలు లేని వాళ్ళు సెకండ్ వచ్చారు. సో అలా కదా వచ్చారు వాళ్ళు. సో ఇదంతా మనకి బంగ్లాదేశ్లో ఏం జరిగింది, నేపాల్లో ఏం జరిగింది అనేది గమనిస్తే మనం క్లియర్గా చూసుకున్నట్టయితే వీళ్ళు ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నారో అర్థమవుతుంది. అక్కడ వాళ్ళు ఏవైతే తప్పులు చేశారో వీళ్ళు ఇక్కడ ఆ తప్పులు జరగనివ్వకుండా ఇప్పటివరకు చూసుకున్నారు. కానీ ఎప్పుడైతే వీళ్ళు పార్లమెంట్ ముట్టడికే వచ్చారో ఇప్పుడు ఖచ్చితంగా లాఠీ జులిపించాలి. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే కనుక పార్లమెంట్ ఇది మనం చూసాం 2001లో ఎలాంటి ఒక రిమార్క్ మనకి ఉండిపోయిందో. సో మళ్ళీ ఎస్పెషల్లీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు, ఎస్పెషల్లీ వీళ్ళు అలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చిన తర్వాత, వీళ్ళు చైనా వాళ్ళని కలిసి వచ్చిన తర్వాత, కేజ్రీవాల్ బ్యాక్డ్ బై US ఉన్న తర్వాత, రాహుల్ గాంధీ US నుంచి వచ్చిన తర్వాత, US మన మీద కక్ష కట్టిన తర్వాత వీళ్ళు పార్లమెంట్ ముట్టడికి వస్తున్నారంటే అక్కడ ఖచ్చితంగా ఉన్న వాళ్ళందరి ప్రాణాలు ప్రమాదంలో ఉన్నట్టే, ముఖ్యంగా మోదీ గారిది, అమిత్ షా గారిది. సో వాళ్ళని ఎలా రాణిస్తారు? ఈ రోజు వాళ్ళు అబద్ధాలు చెప్తున్నారు. ఇప్పుడు మనం మాట్లాడే టైంకి మన ఈ చర్చ మొదలుపెట్టే ముందర నేను న్యూస్ చూస్తున్నా, వాళ్ళ సౌరవదాస్ అతను పక్కా హిందూ, యాంటీ హిందూ, రాముడిని కృష్ణుడిని తిట్టనే అతనికి హ్యాపీగా ఉండదు. వేరే వాళ్ళని ఎవరిని అన్నాడు, క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని. అతను అన్నాడు జేపీ నడ్డా గారు మమ్మల్ని పిలిచారు, మేము చర్చకి వెళ్తున్నామని. ప్రభుత్వం అంది అసలు ఎవరిని మేము చర్చలకే పిలవలేదని. అంటే వీళ్ళు ఎలాంటి ఫేక్ న్యూస్ రన్ చేస్తున్నారు, ఎలాగోలా లోపలికి వెళ్ళాలని. లోపలికి వెళ్ళాక ఏం చేద్దాం అనుకుంటున్నారు పార్లమెంట్లోకి. సో ఏంటండి, ఇది చాలా లేయర్స్ ఉన్నాయండి, దీని వెనక చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. మామూలుగా సినిమాల్లో ఏంటంటే ఇవన్నీ చూపిస్తే డాట్స్ కనెక్ట్ చేస్తారు, ఏముందని అంటారు. నిజంగా మన నిజ జీవితంలో చెప్తే ఇదంతా కాన్స్పిరసీ థియరీస్ అంటారు. జులై సినిమాలో 3 క్రౌన్ అంటే అందుకే మనకి సైంటిస్టుల కంటే బాబాలు ఫేమస్ అని. సో మనం ఇవన్నీ నమ్మం. కానీ భారత్, ఈ రోజు ఉన్న భారత్ ఎదగకుండా ఉండడానికి, ఈ భారత్ కోల్పోయిన పూర్వవైభవం రాకుండా ఉండడానికి ప్రపంచం మొత్తం ఏకమైంది. దీంట్లో ఈ దేశం ఆ దేశం అని లేదండి. ఇథియోపియా నుంచి US వరకు
ఇజ్రాయెల్ నుంచి రష్యా వరకు అందరూ కూడా భారత్ ఎదగకూడదనే కోరుకుంటారు. ఎందుకంటే భారత్ అనేది ఎదిగితే కేవలం భారతే ఎదగదు, భారత్ సివిలైజేషన్ రివైవ్ అవుతుంది, నాన్ అబ్రహామిక్ సివిలైజేషన్ రివైవ్ అవుతుంది. సో అది గనక అయినట్టయితే పూర్వవైభవం మనకు గనక వస్తే మనం విశ్వగురువు అవుతాం. అది వరల్డ్స్ రిచెస్ట్, లార్జెస్ట్, పవర్ఫుల్ నేషన్ అవ్వడానికి దిశగా మనం వెళ్తాం. అది జరిగితే యుఎస్ అస్తిత్వం లేదు, వెస్ట్ అస్తిత్వం లేదు, ఈ క్రిస్టియన్ ఆర్గనైజేషన్స్ అస్తిత్వం లేదు, దాని తర్వాత చైనా అస్తిత్వం లేదు. సో ఇంతమంది ఇన్ని ఫోర్సెస్ ఈరోజు మన దేశంలో, మన దేశం ఎదగకుండా ఉండడానికి, మోదీ ఇప్పుడు బిల్స్ పాస్ అవ్వకుండా ఉండడానికి, మోదీ గారి అధికారం నుంచి దింపడానికి, వీలైతే ఆయనని భూమి మీద నుంచే పైకి పంపడానికి కుట్రలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈ సీజేపీ ప్రొటెస్ట్ అవుతోంది. సో బట్ నాకు గట్టి నమ్మకం ఏంటంటే ఈ సీజేపీ ప్రొటెస్ట్ కానివ్వండి, రామ్ మందిర్ ద్వారా ఏవైతే నడుపుతున్నారో ఇవేవి కూడా ప్రభుత్వానికి, అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి ప్రమాదం లేదు. నాకు తెలిసి వీళ్ళు దీని నుంచి చాలా క్షేమంగానే బయటపడతారని నేను అనుకుంటున్నాను.